పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏం జరుగుతుంటేనమ్మా, రాబోయే సంవత్సరం ఎలా ఉంది, ఈతి బాధలు ఏమిటి, ఏమన్నా తుఫాన్లు రాబోతున్నాయా, లేకపోతే వర్షం ఎన్ని తూములు వర్షం కురుస్తుంది, ఈ కురిసే వర్షం పంటలకి సరిపోతుందా సరిపోదా, ఏమన్నా వరదలు వచ్చే ప్రభావం ఏమన్నా ఉందా, అతిగా వానలు కురుస్తాయా, పంటలు ఏమేం పండుతాయి, నలుపు ధాన్యం పండుతుందా ఎర్ర ధాన్యం పండుతుందా, ఏ ధాన్యం మీద ఇది మర్చిపోయి సంకురమై దేని మీద వస్తున్నాడు, ఏ జంతువులకు నష్టము కదా. అదొకటి రాశి ఫలితాల్లో ఏ రాశి వాళ్ళకు బాగుంటుంది, ఎవరెవరు ఏ ఏ వ్యాపారాలు చేయొచ్చు, ఎవరు ఎలా ఉంటారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, నక్షత్రాల ప్రకారం కానీ రాశి ప్రకారం కానీ. అదొకటి ప్రాంతాలు, ఇప్పుడు దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అని ప్రాంతాలు అంటారు కదా నాన్న, ప్రాంతాల రీత్యా కూడా ఎలా ఉంటుంది అన్న విషయము. తర్వాత ఏలే రాజు, మన రాజ్యాన్ని ఏలే రాజు ఉంటాడు కదా, రాజు పరిస్థితి ఎలా ఉంటుంది, లాభ నష్టాలు ఎలా ఉన్నాయి, ముహూర్తాలు కూడా. జంగ శ్రవణం అంటే ఇంకా అన్ని మొత్తం వస్తాయి దాంట్లో. లేకపోతే ఏమన్నా కత్తెర్లు కానీ మూఢాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత మనకి ప్రతి నెల ఋతువులు మారుతూ ఉంటాయి కదా, వాటి సమయాలు ఏమిటి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. అందుకని పంచాంగం శ్రవణం విని తీరాలి. వినటం వల్ల మీ జాతక ప్రభావం కానీ మీ ప్రాంత ప్రభావంలో కానీ ఏవైనా కొన్ని మార్పులు చేర్పులు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు వినటం వల్లే జాగ్రత్త తీసుకుంటారు కదా. కాబట్టి పంచాంగం శ్రవణం చేయటం కూడా అంత ముఖ్యము. సనాతన ధర్మం రీత్యా మనం చూసుకుంటే మహత్తరమైంది, మహాపుణ్యమైంది పంచాంగ శ్రవణం.